విజయనగరంలో రీడింగ్ రూమ్ల పేరుతో భారీ వ్యాపారం నడుస్తోంది. అనుమతులు లేకుండా వందలాది కేంద్రాలు వెలిశాయి. పర్యవేక్షణ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు దారితీస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ యువతి పరారైన ఘటన తర్వాత రీడింగ్ రూమ్ల వ్యవస్థ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. విజయనగరంలో ఇప్పుడు అడుగు తీసి పెట్టిన రీడింగ్ రూములు కనిపిస్తున్నాయి. విద్యార్థుల చదువుకు అనువుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన ఈ కేంద్రాలు ఇప్పుడు నియంత్రణ లేకుండా నడుస్తున్న వ్యాపారంగా మారిపోయాయి. ఈ రీడింగ్ రూమ్లు నడవడానికి ఏ శాఖ అనుమతి ఇవ్వాలి, ఏ ప్రమాణాలు పాటించాలి అన్న ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరైతే కావాలనుకుంటే వారు పెద్ద ఇళ్లు అద్దెకు తీసుకుని గ్లాస్ డోర్లు, తెరచాటు గదులతో రీడింగ్ రూమ్ల పేరుతో వసూలు చేస్తున్నారు. గంటకు 50 రూపాయల నుంచి ఏసీ గదులు అయితే 300 రూపాయల వరకు ఛార్జీలు చేస్తున్నారు. అనేక కేంద్రాలు 24 గంటలు నడవడంతో నెలకు లక్షల్లో, సంవత్సరానికి కోట్లలో వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే నిబంధనలు లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. ఎవరు వస్తున్నారు, ఎప్పుడు వెళుతున్నారు, ఎటువంటి రిజిస్టర్ లేదు. సీసీ కెమెరాలు ఉన్నా లోపలి గదులు కవర్ కాకపోవడంతో ఏం జరుగుతోందో బయట వారికి తెలియడం లేదు. రీడింగ్ రూమ్ పేరిట ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. పర్యవేక్షణ లేదు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓ యువతి పరారైన కేసు నమోదవడంతో రీడింగ్ రూమ్ల నిర్వహణపై అనుమానాలు మరింత పెరిగాయి. ఆ యువతి తరచూ అదే రీడింగ్ రూమ్ కు వచ్చేదని, అక్కడ పరిచయమైన వ్యక్తితో వెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రీడింగ్ రూమ్స్ చూసుకుంటే రీడింగ్ రూమ్స్ కొత్త కొడుకుల రోజు ఫోటో వస్తున్నాయి. కానీ రీడింగ్ రూమ్స్ ఏ విధమైన ఫెసిలిటీస్ కానీ, ఫైర్ అండ్ సేఫ్టీ కానీ, ఎన్ఓసి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. సెకండరీ కూడా ఎవరి దగ్గర లేదు. ప్రైవేట్ గా ఈ సేఫ్టీ ఇన్స్పెక్షన్ కూడా ఏం లేదు. వాళ్ళకి నచ్చినట్టు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు అంతెందుకు, నాతో పాటు చదివినోడే ఒక రీడింగ్ రూమ్ పెట్టాడు ఇప్పుడు. అలాగే చాలా మంది రీడింగ్ రూమ్స్ డబ్బులను కాసి పెడుతున్నారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే సరైన ఫైర్ అండ్ సేఫ్టీ అంటే ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఇప్పుడు ఏసీ రూమ్స్ చూసుకుంటే మొత్తం క్లోజ్ లో ఉంటాయి. కానీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేము. అలాగే రీడింగ్ రూమ్స్ తో పాటు వాష్రూమ్స్ చూసుకుంటే చాలా దగ్గర వాష్రూమ్స్ సరిగ్గా ఉండవు. వాష్రూమ్స్ ఉన్నా కూడా సరిగ్గా అమ్మాయిలకి అబ్బాయిలకి వేరు ఉండవు. ఒకవేళ ఉన్న అమ్మాయిలకు సంబంధించి ప్రైవసీ ఉండదు. వాష్రూమ్ లో కూడా రీసెంట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ మా ఫ్రెండ్స్ కొంచెం చెప్పారు. లేడీస్ వాష్రూమ్ లో కెమెరాస్ ఉన్నాయని చెప్పి, కెమెరాస్ పెట్టారని చెప్పి ఇలాంటి న్యూస్ కూడా వచ్చాయి. ఇలాంటి వాటి మీద పోలీసు ఏ విధమైన ప్రత్యేకంగా కోట, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రోడ్, తోటపాలెం ప్రాంతాలు రీడింగ్ రూమ్లకు హబ్ గా మారిపోయాయి. 50 మీటర్లకు కొత్త రీడింగ్ రూమ్ ఉంది. ఇళ్ల యజమానులే తమ ప్రాపర్టీలను మార్చుకుని ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. పర్యవేక్షణ లేకుండా నడుస్తున్న ఈ రంగంలో ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిపోయిన తర్వాత విచారణలు, చర్యలు మామూలే, కానీ ముందుగానే నియంత్రణ కోసం స్పష్టమైన విధానాలు ఉండాలని సూచిస్తున్నారు. పల్లెటూరులో ఉన్న యువత అందరూ కలిసి ఈరోజు చదువుకోవడానికి వస్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ చదువుకోవడానికి ఈ రూముల్లో ఉంటూ ఈరోజు చదువుతున్నారు. దానిని ఆసరా తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ విజయనగరంలో 100కు పైగా రీడింగ్ హాల్ ఉన్నాయి. రీడింగ్ హాల్ విషయంకి వచ్చేసరికి ఈరోజు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారంటే ఈరోజు డిఈఓ గారిని కానీ, ఎంఈఓ కానీ, ఇక మీదట మున్సిపల్ ఆఫీసర్ కానీ, పోలీసులు కానీ ఎటువంటి స్పందన లేదు. ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. వీళ్ళని అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు, వాళ్ళని అడిగితే వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు. కాబట్టి ఈరోజు విజయనగరం విచ్చలవిడిగా ఎక్కడ ఏ సందులో చూసినా రీడింగ్ హాల్ ఎక్కువైపోతున్నాయి. దాంట్లో విద్యార్థులు కూడా అధికమైన ఫీజులు వసూలు చేస్తూ ఎక్కడ కూడా లోపలికి వెళ్ళామంటే గాలి కూడా ఆడదు అటువంటి ప్లేస్లు ఉన్నాయి. 50 మంది కూర్చున్న దగ్గర 200 మంది కూర్చోబెడుతున్నారు. ఎటువంటి ఫైర్ సేఫ్టీ కాదు కదా, ఎటువంటి ఏమీ లేదు. 400 మందికి కలిపి కూడా ఒకే ఒక వాష్రూమ్ యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలకి అదే, అబ్బాయిలకి కూడా అదే వాష్రూమ్ యూజ్ చేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. రీడింగ్ రూమ్ లో విద్యార్థుల భవిష్యత్తుకి అవసరమైన సౌకర్యాలే, కానీ ఖచ్చితమైన నిబంధనలు లేకపోవడం వల్ల సమస్యలకు కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది. అనుమతులు, పర్యవేక్షణపై స్పష్టమైన మార్గదర్శకాల రూపకల్పన చేయడం ఇప్పుడు అవసరమంటున్నారు విద్యావేత్తలు.